మా అమ్మ ఎక్కడో రాయచీట్లో ఒక చిన్న గ్రామం, ఒక 5వ తరగతి వరకు చదువుకునింది. ఆమె పేరు పుష్పవతమ్మ. పెళ్లి చేసుకొని పెద్ద గొడవలపల్లికి వచ్చింది. చూస్తే పరిస్థితి బాగాలేదు. కూలి పని, రోజు నిద్రలేయగానే కూలి పనికి వెళ్ళేది. బంధువుల్లో మర్యాద లేదు. తనకి ఏం చేయాలో తెలియట్లేదు, దిక్కుదోచట్లే. వాళ్ళ అక్కలు వాళ్ళ అన్న పిల్లలేమో చదువుకుంటున్నారు, కొంచెం బాగానే ఉన్నారు. 2 కొడుకులు పుట్టేశారు. మా అన్న నాకన్నా 6 సంవత్సరాలు పెద్ద. స్టిల్ కూలి పనికి వెళ్తుంది. ఇంట్లో కొన్ని అప్పులు ఉన్నాయి, అన్నీ అమ్మేసింది. ఆఖరికి తాలిబుట్టు ఒకటేమో మెల్లో మిగిలినట్టుంది. అది కూడా ఆమె అమ్మేయడానికి రెడీ అయిపోయింది. ఇంకా మా ఊర్లో అందరూ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ, ఊర్లో అందరూ గొర్రెలు మేపుకుంటారు. మా అమ్మకి భయం పుట్టేసుకునింది, ఎక్కడ నా పిల్లలు కూడా గొర్రెలు మేపుకుంటారేమో, నా బతుకంటే ఇలా అయిపోయింది, మా పిల్లలన్నా చదువుకోవాలి అని చెప్పి కువైట్కి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి ఏం చేసిందో ఏమో తెలియదు. నాకు తెలిసి పాలు తాగే వయసులో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మా అమ్మ. నేను బీటెక్ వచ్చినంత వరకు, అంటే నాకు 20 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ, నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మా అమ్మతో నేను ఒక 2 సంవత్సరాలు కూడా గడపలేదు. ఎందుకంటే మా అమ్మ నన్ను చదివించడానికి, ఇంగ్లీష్ మీడియం చదివించడానికి, నా కొడుకు ఎదగాలి, నా కొడుకులు మళ్ళీ ఎక్కడో మా ఊర్లో గొర్రెలు మేపుకుండే పొజిషన్లో ఉండొద్దు అని చెప్పి చదివించాలని చెప్పి కష్టపడి ఆవిడ మమ్మల్ని చదివించింది.